పక్కనే ఒక ఎంటీ. పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలం డోకిసిల పంచాయతీ చలమవలస గ్రామస్తులు పౌల్ట్రీ ఫామ్ పై ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామానికి సమీపంలో నిర్మించిన పౌల్ట్రీ ఫామ్ నుంచి వెలువడుతున్న వ్యర్థాల వల్ల దుర్వాసన, అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని గ్రామస్తులు ఆరోపించారు. 3 ఏళ్లుగా ఫామ్ ను తొలగించాలని సంబంధిత అధికారులకు, నిర్వాహకులకు విన్నవించినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. వెంటనే అధికారులు స్పందించి పౌల్ట్రీ ఫామ్ ను తొలగించి తమ గ్రామానికి న్యాయం చేయాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయానికి తరలివచ్చారు. అది కొనసాగిస్తే గత సంవత్సరాల క్రితమే ఆ పౌల్ట్రీ ఫారానికి ఈ చలమవలస గ్రామస్తులందరూ వెళ్ళి దీనివల్ల మాకు నష్టం జరుగుతుంది కాబట్టి ఆపాలని చెప్పేసి పెద్దగా యాక్షన్ చేస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ కోళ్ళ ఫారం ఆగింది. కానీ మళ్ళీ గత 4-5 రోజుల నుంచి మళ్ళీ పౌల్ట్రీ ఫారం ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే గ్రామస్తులందరూ కూడా అడ్డుకోవడం జరిగింది. దాని మీద వెంటనే పోలీసు వారు స్పందించి మేము పరిష్కారం చేస్తామన్నారు. కానీ ఇంతవరకు ఏ పరిష్కారం చేయలేదు. కాబట్టి ఇప్పుడు కూడా ఆ కోళ్ళ ఫారం పెట్టకూడదనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో చలమవలస వద్ద ఉన్నటువంటి కోళ్ళ ఫారాన్ని అక్కడ ఉంచకూడదనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్. ఎందుకు ఈ డిమాండ్ అంటే ప్రధానంగా దీనివల్ల గత సంవత్సరమే అనేక రకాల జబ్బులు రావడం, జ్వరాలు రావడం అనేటువంటిది జరిగింది. ఆ కోళ్ళ ఫారంలో ఉంటున్న వ్యర్థ పదార్థాలన్నీ కూడా వీళ్ళు త్రాగునీరు వస్తాయనేటువంటి సాకి గడ్డలోనికి వెంటనే పడేయడం, అలాగే చనిపోయిన కోళ్ళు కూడా అక్కడే పడేయడం, దీనివల్ల ఈగలు, దోమలు వచ్చి చాలా నష్టం చేకూరుతూ ఉంది. ఆ చనిపోయినటువంటి